గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది అక్క వాళ్ళ ఇంటి బయట ఇలా ఉందన్నమాట. వీళ్ళకి పెట్స్ పక్కన షాప్ ఉంటుంది. సో ఇది రేకుల ఇల్లు అనిపిస్తుంది కదా, బట్ రేకుల ఇల్లే. చాలా ఇష్టంగా కట్టుకున్నారు వాళ్ళు. టూర్ చేయమని అడిగారు కదా ఎవరో అక్క, మీ అక్క పర్మిషన్ తీసుకొని అడుగు, టూర్ చేయండి అక్క, ఇంటి టూర్ చేయండి అన్నారు. అంత సీన్ లేదు, అది మన ఇల్లే, మనం చేసుకోవచ్చు. చేస్తానులేండి వీడియో. సో మా పిల్లలకి వీళ్ళకి ఎవరో కమెంట్ చేస్తారు, వీళ్ళకి మరాఠీ రాదు కదా, మీ వాళ్ళకేమో మరాఠీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, మరి కన్వర్జేషన్ ఎట్లా అని చెప్పేసి. వీళ్ళ కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. తేజ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఋతువాడికి ఇంగ్లీష్ రాదు, అన్ని సైగలే. మా అక్క పిల్లలు తేజ్తో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతారు. మా అక్క బిడ్డకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు, బట్ నాలాగా అన్నమాట, అర్థమైంది కానీ మాట్లాడలేదు. సో తేజుకేమో అది మాట్లాడేది ఆ మాత్రం కూడా అర్థమైపోద్ది. సో ఇట్లా అండ్ శేఖర్కి వాళ్ళకి కన్వర్షన్ ఇట్లా. మా బావకి సరిగ్గా హిందీ రాదు, మరాఠీయే మాట్లాడతాడు. శేఖర్కి మరాఠీ మొత్తానికి రాదు, కానీ మా బావకి హిందీ మాట్లాడేది అర్థమైంది, కొంచెం మాట్లాడతారు. సో అట్లా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. మా అమ్మ శేఖర్ అయినా అంతే. నేను శేఖర్ కాకుండా నా పిల్లలు ఎవరు మాట్లాడినా, మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో కానివ్వండి, మా అక్క వాళ్ళ పిల్లలతో కానివ్వండి, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో ఇవి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ క్లిప్స్ యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఈ షాప్ దగ్గర చిన్న క్లిప్ తీసుకుంటుని మేము రాగానే మీరు చూసారు కదా, సో అప్పటిది వీడిన చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నమాట. సో ప్రజెంట్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను అక్క వాళ్ళ ఇంట్లో నుంచి గోల్డ్ పూసలు అల్లించుకోవడానికి వచ్చాను కదా, చాలామంది మోడల్ చూపించండి అక్క అన్నారు. చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు అందరం బయలుదేరుతాం అనుకున్నాం. మా ట్రైన్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయి ఉండే, కాకపోతే నేను ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, సమ్మర్లో మళ్ళీ శేఖర్ పంపించాడు. సో నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ అక్కకి తెలీదు నేను వెళ్తున్నా అనుకొని పాపమది బాయ్ చెప్తుంది. సో నేను శేఖర్ వాళ్ళను ట్రైన్ ఎక్కించి మళ్ళీ వస్తాను అనమాట. సో నేను ముందుగానే వెళ్ళిపోయాను, ఎందుకంటే నేను పూసలు అల్లించుకోవాలని చెప్పేసి. సో ఓం నన్ను షాప్ దగ్గర వదిలేసి వాడు వెళ్ళిపోయాడు ఇంటికి. సో కిరణా నేను వచ్చేసి ఆడొచ్చరికి వెళ్ళిపోయాను ఋతుని తీసుకొని, మీ అందరూ తెలుసు. సో ఋతుని అన్ని దగ్గర వజ్జ పెట్టి మేము వెళ్ళి గోల్డ్ ఇది లోపల వేసుకొని చూడండి మెడలో, సో ఇది అల్లించుకొని వచ్చాము. ఇప్పుడు ఏంటంటే షాప్కి వెళ్తున్నాం, ఎందుకంటే నేను ఒక్కదాని పిల్లలతో అంత లగేజ్ తీసుకెళ్ళాను. పిల్లలు నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో 1 వీక్ అట్లా ఉంటామని ఫిక్స్ అయిపోయినాం. హాఫ్ డే స్కూల్ పెద్దగా సిలబస్ కూడా ఏం అవ్వట్లేదు. అండ్ ఎస్ నాకు కూడా ఉన్నట్టు ఉంటుంది, పిల్లలు కూడా ఉందామన్నారు, నేను కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట. రిత్తుగాడు ఒకటే డౌట్ ఉండే, వాడు కూడా ఉందా మమ్మీ అన్నాడు. సో అక్కకి మాత్రం చెప్పలేదు, మమ్మీకి కూడా చెప్పలేదు. వాళ్ళకి బాయ్ మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం అనుకుని చెప్పాము. కానీ వీళ్ళని బస్సు ఎక్కించి మేము కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో ఇది పెద్ద ప్రాంకే. సో నెక్స్ట్ వీడియోలో అక్క రియాక్షన్ కూడా కావాలంటే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే బియ్యం తీసుకున్నాము. వీటిని ఇవన్నీ శేఖర్తో పంపించాను అనుకోండి, నేను పిల్లలు ఆరామ్స్ ఇంకేమైనా తెచ్చుకుని ఉంటే తెచ్చుకొని రావచ్చు. కానీ ఇంత సామాన్ ఒకసారి నేను తీసుకెళ్ళాను పిల్లలిద్దరితో. సో ఇక్కడ మేము బియ్యం తీసుకున్నాం. ఇవి ఎట్లా అంటే మనకి వీటిని ఏదో బియ్యం అంటారండి, ఈ బియ్యం స్మెల్ వస్తుంది. ఇంద్రాయణి రైస్ అంటారు. మనకి చిట్టెముత్యాలానే ఉంటుంది, చిన్నపిల్లలు తినడానికి బాగుంటుంది. అది మారుం తక్కువ వల్ల బుజ్జిపాపకి అన్నమాట. అలాగే నేను సగ్గు బియ్యం 2 కిలోలు తీసుకున్నాను. ఇవన్నీ వాళ్ళతో పంపించేస్తాను. సో ఇంకా పూణేకి వచ్చి మనం కూల్ పానీపూరి తినకుంటే ఆ జర్నీకి అర్థమే ఉండదు నా దృష్టిలో. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికంటే రూమ్కి వెళ్ళేటప్పుడు కూల్ పానీపూరి తిని వెళ్దాం అని చెప్పాను అనమాట. సో ఇంకా మీరు అక్క ఈసారి మీరు వీడియోస్ బాగా పెడుతున్నారు, చాలా బాగా అనిపిస్తుంది అన్నారు కదా. ఎస్, ఇంకా మా క్యాటరింగ్లో అన్నయ్య వాళ్ళకి రేపు వెళ్ళడం పని ఉంది, అక్కడికి కూడా వెళ్తాను. మీతో అది కూడా షేర్ చేస్తాను. మంచి వీడియోస్ వస్తాయి, స్టే ట్యూన్. సో వీళ్ళు మనకి ఈ కూల్ పానీపూరి వాళ్ళు మన తెలుగు వాళ్ళే, వరంగల్ వాళ్ళు. ద బెస్ట్ పానీపూరి మీరు ఇక్కడ తినొచ్చు. మీరు పూణే ఆడప్సర్ లోకల్లో ఉన్నట్టయితే సుధామా అని చెప్పేసి 15 నంబర్ దగ్గర ఉంటుంది, ట్రై చేయండి. ఎలాంటి డెకరేషన్ ఉండదు పానీపూరి, కానీ పానీపూరి యమ్మీగా ఉంటుంది, చల్లటి పానీపూరి. చాలాసార్లు నేను మీతో ఆల్రెడీ చెప్పున్నాను కదా, ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది దానిలో ఉన్న కిక్కు. చాలా బాగుంటుంది. సో శేఖర్ ఇంకా ఇంటి నుంచి బయలుదేరాడు, ఎందుకంటే శేఖర్ యాక్చువల్లీ రిటర్న్లో మా అందరికీ టికెట్స్ బుక్ అయిపోయినాయి, శేఖర్కి, అన్నకు, నాకు, పిల్లలకి. బట్ నేను పిల్లలు పోవట్లేదు అనమాట. అంటే 2 టికెట్లు క్యాన్సల్, అంటే 800 బొక్క. బట్ మనం ఉన్నట్టు ఉంటుంది,
ఎంజాయ్ చేసినట్టు ఉంటుందన్న ఫీలింగ్ నాకైతే బాగుండింది. సో రానని చెప్పేసరికి శేఖర్ ముందుకు వచ్చి సీరియస్ అయ్యాడు. నాకు ముందే చెప్పొచ్చు కానీ, అంటే ముందే నేను ఏం ప్లాన్ చేసుకోలే కదా. సో సడన్గా ఫిక్స్ అయిపోయింది. సరే ఉండు నీ ఇష్టం అని చెప్పేసి కోపంగానే ఉన్నాడు. బట్ ఉండు అని చెప్పేసాడు అనమాట. ఆయనకి ఏంటంటే ముందే చెప్తే టికెట్ బుక్ చేయకపోదును అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ నాకు ఉండాలనిపించింది. మళ్ళీ ఇంత లాంగ్ పిల్లల్ని వేసుకొని జర్నీ చేయం, వచ్చినప్పుడే కొన్ని రోజులు ఉందాము అన్నట్టుగా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో శేఖర్ని నా ట్రైన్ బస్ ఎక్కించి రావాలి, ట్రైన్ ఎక్కించి రావాలి మనం. 9 o'clock వీళ్ళ ట్రైన్ ఉంది. సో ఈలోపు వీళ్ళతో ఎంజాయ్ చేద్దాం. అక్కలు అట్లే నేను పోయినా కావచ్చు అనుకుంటారు. సో సూకా పానీపూరి 2 ఇచ్చారు. ఏంటో అండి మధ్యాహ్నం ఎగ్ పులుసుతో లేట్గా తిన్నాం కదా, అందుకే పెద్దగా ఏం పట్టట్లేదు, అందుకే ఏం తినలేదు. సో ఇక్కడ మసాలా సుహానా బ్రాండ్ది చికెన్ మసాలా, బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. నేను అమ్మ వచ్చిన కిరణ్ వచ్చిన ఎవరు వచ్చినా తెప్పించుకుంటాను అనమాట. సో ఇంకా ఈసారి శేఖర్ వెళ్తుంది కదా, 5 అంతే, ఎక్కువ తీసుకెళ్ళట్లేదు మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి. సో 5 తీసుకొని బ్యాగ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. డైపర్స్ ఎందుకు తీసుకున్నానంటే రితు పార్టీ స్టాండ్ ఉంటేనే పార్టీకి వెళ్తుండు. ఇట్లా సిట్టింగ్ దాంట్లో మనకి ఇండియన్ దాంట్లో అస్సలు పోవట్లేదండి. సో డైపర్ వేయాల్సి వస్తుంది. ఎట్లా అలవాటు చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంట్లో ఏం డైపర్ వేయను. తర్వాత ఏంటంటే ఇది రబ్బర్ ప్లాంట్ అని ఇంత పెద్దగా అయింది. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద రబ్బర్ ప్లాంట్? సో అన్న వాళ్ళ రూమ్కి వెళ్ళాం. సో వచ్చేటప్పుడు బనానాస్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నా బ్యాగ్లో ప్యాక్ చేసేయాలి. కిరణ్ నట్రాయ్ అన్నాను, శేఖర్ వెళ్తున్నారు. కాకపోతే పెద్ద క్యాబ్ బుక్ చేసి మేమందరం బాయ్ చెప్పడానికి వెళ్తున్నాం అనమాట. పిల్లలకు కూడా సరే అని చెప్పేసరికి పిల్లలు కూడా షాక్ అయిపోయారు. హే ఇక్కడే ఉంటున్నావు మమ్మీ అని. సో మొత్తం అయితే బ్యాగులన్నీ ఇచ్చేయాలి కాబట్టి అన్నీ పంపించాలి. మళ్ళీ 2 పిల్లలతో నేను ఒక్కదాన్ని ఇవన్నీ మేనేజ్ చేయలేను. ఓన్లీ మా బట్టల వరకే. అండ్ అక్క వాళ్ళకి తెచ్చిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి అసలు చూపించలే కదా. ఇంట్లో ప్యాక్ చేసినప్పుడుగా వీడియో తీయడం మర్చిపోయాను. సో అవేం చూపిస్తాను. సో ఫస్ట్ నల్లపూసలు ఇవి దగ్గర నుంచి వెళ్ళి రేపు చూపిస్తాను, 2 చూపిస్తాను. చూద్దరు, నాకైతే బాగా నచ్చినాయి. సో ఇక్కడ చికెన్ పకోడా వేపిస్తున్నారు ఎస్పెషలీ ఫర్ శేఖర్ గారు. ఎందుకంటే ఆ వర్మ భయ్య చేసిన చికెన్ పకోడా శేఖర్కి చాలా ఇష్టం. ఈ మధ్య ఎప్పుడు తినింది లేదు, అందుకని చెప్పి స్పెషల్గా కిరణ్ చెప్పిస్తూ ఉన్నాడు. చాలా బాగా చేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. రెస్టారెంట్కి చాలా పాళ్ళు సూపర్గా ఉంటుంది. అండ్ ఇది చికెన్ మ్యారినేట్ చేస్తారు ఆల్రెడీ. పెద్ద ముక్కుడు పెట్టి పకోడా వేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ అన్నయ్య తను రాజస్థానీ అండి. చిన్నప్పుడు ఎప్పుడో ఇల్లు వదిలేసి వచ్చాడు. నేను 3rd క్లాసు 4th క్లాసు. సో అప్పటి నుంచి డాడీ దగ్గరే వర్కింగ్ అన్నట్టు, సామాన్ తేవడానికి దానికి దీనికి ఇంటికి కూడా వచ్చేవాడు. ఎప్పుడో ఆయనకు చిన్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇతను మా ఇంట్లోనే మా ఆయనకి ఎట్లా మమ్మీ డాడీలు ఉన్నా ఆయన వెళ్ళలేదు, ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు కాబట్టి మేమే చూసుకున్నాం కాబట్టి మా ఇంట్లోనే అన్నీ అనమాట. సో అప్పుడు నాకు బాగా అలవాటు, చాలా బాగా మాట్లాడతారు. ఆయన పెళ్ళి కూడా మా డాడీ వేశారు. సో ఇది చూడండి, మా నట్రయ్య అన్న మా శేఖర్ క్యాబ్ బుక్ చేయడం కోసం చూస్తున్నారు. కానీ ఇప్పుడే వెళ్ళేది లేదు, 9 o'clock వెళ్ళాలి. ఇప్పుడే ఎందుకు చూస్తారంటే చూస్తున్నామే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, 9 o'clock అంటే అట్లీస్ట్ 7:30కి బయలుదేరాలి కదా అని శేఖర్ అంటుండు. సో ఇక్కడ తేజ్ గాడు ఒప్పుకున్నాడు ఉండడానికి, అందుకే ఇవన్నీ ముద్దు పెట్టుకున్నా. తేజ్ లేకపోతే రిత్తు ఉండడు. యాక్చువల్ తేజ్ శేఖర్ ఉన్న హైదరాబాద్లో మేనేజ్ అవుతాడు. బట్ రిత్తుకి తెలుసుగా మొన్న నైట్ 1 o'clockకి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో అందుకే రిత్తుకి షూర్గా తేజు అయినా శేఖర్ అయినా ఉండాలి. సో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉంటే వాడు ఆడుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. నా ఒకదాంతో ఒకరు అస్సలు ఉండడు. అండ్ 2 siblings ఉన్నప్పుడు ఎంత కొట్టుకుంటారో మళ్ళీ ఒకరికొకరు లేనప్పుడు అంతే మిస్ అవుతారు. సో మా వర్మ భయ్య చేసిన పక్కోడా రెడీ. సో ఇదే ఆయిల్ పెద్ద జంక్ అంటే దీనికి తోడు మేము తెప్పించాం స్ప్రైట్ పెద్ద బాటిల్. సో ఇది 2 తినుకుంటూ ఎంజాయ్ చేసేద్దాం. సో మేమైతే గుమ్మినాం. శేఖర్కి నటనకి చెప్పినాం, మీరు చేసే జర్నీ తినేది చికెన్, జాగ్రత్త ఆలోచించుకోండి అని చెప్పేసి. సో మేమందరం పిల్లలు నేను అందరం తినేసాం. నేను రితు వాడికి తినబెట్టింది ఒకటే క్లిప్ తీసుకుని అనమాట. సో ఇక్కడ కూడా మన టెంట్ హౌస్ సామాన్ ఉంది. సో ఇది కూడా మనం షేర్ చేస్తానులేండి. రేపు నుండి పని ఉంది కదా, సో పనున్న రోజు ఇంటికి రూమ్ దగ్గరికి వెళ్తే షూర్గా షేర్ చేస్తాను మా అన్న బిజినెస్ గురించి. సో ఇటు చూడండి, టక్కన కళ్ళద్దాలు తీసేసిండు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. సో దీనిపైన చాట్ మసాలా వేసి ఇచ్చారు. రిత్తు ఒక 2 ముక్కలు ఏమో తినేసాడు. అండ్ శేఖర్ వాళ్ళు మేమందరం తినేసాం. సో ఇక్కడ బయట తినబెడుతున్నాం కదా, తినబెట్టద్దని వాళ్ళు తిట్టిరు. బట్ లోపలికి వచ్చి ఉడకపోసాడు అనిపించి బయట చల్లగా ఉంది. ఋతుగాడు నేను ఇక్కడే కూర్చుంటే ఏం కత్తి అన్న తర్వాత తిప్పి ఒక ముక్క అడిపడేస్తే అయిపోతుంది అన్నాను. థ్యాంక్ గాడ్ ఏ ప్రాబ్లం అవ్వలేదు నైట్ అయితే. సో చలో లేట్ నైట్ అయిపోతుంది, ఇక మనం
బుక్ చేసుకోవాలి క్యాబ్ని. పూణే స్టేషన్ వెళ్తున్నాం. అదిగో మనం జర్నీ చేయకుండా ఇంత సామాన్ ఉంది కదా, ఎట్లాగో వీళ్ళు క్యాబే బుక్ చేసుకుని పోతాం. నన్ను మానసికి వెళ్ళమన్నారు. బట్ నేను బై బై చెప్తా శేఖర్కి, ఈ బ్యాగ్లని మోసుకొస్తా అని పెద్ద బిల్డప్ ఇచ్చి వీళ్ళ వెంబడి పోయినా అన్నమాట. తేజ్ కూడా అదే అన్నాడు, డాడీకి బై బై చెప్దామని చెప్పేసి. సో నటయ్యనే ఎవరు, వీరేశం, నటరాజ్, కిరణ్, వీళ్ళు ముగ్గురు మా అన్నయ్యలే. పూజకి నేను, మేము 5 మెంబర్స్, అన్నలు, అక్క చెల్లెలు, అన్న చెల్లం అన్నమాట. సో ఈ డౌట్ మీకు ఉంది కదా, అందుకే చెప్పాను. సో మళ్ళీ ఎర్టికా బుక్ అంటే నా దృష్టిలో 7 సీటర్ బండ్లు నాకు ఎర్టికా అని తెలుసు, నేను అందుకే ఎర్టికా అని అంటాను, ఎర్టికా. సో మేబీ వేరే అయితే మన్నించండి, మిస్టేక్ అయింది. సో నాకు అన్ని కార్లు అని అనిపిస్తాయి. ఒక నెక్సాన్ ఒకటే నాకు తేడా తెలుస్తుంది. మళ్ళీ పెద్ద కార్లో ఇది ఒకటే. అండ్ నాకు ఇది బాగా ఇష్టం, రాయల్గా ఉంటుంది. దేవుడి దయ వల్ల మనం అది కొంటే బాగుంటుంది. కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా, ఎప్పుడైనా ఫ్యామిలీస్ ఎర్టికా లాంటి బండ్లు పెద్ద ఫ్యామిలీస్ అయితే కొంటారు. సో మన లాంటి 4-5 ఉన్న ఫ్యామిలీస్ కొనరు. ఎందుకంటే చుట్టాలు ఎవరికి ఏదున్నా మనదే అడుగుతారన్న ఫీలింగ్ ఉంటుంది. వద్దు అనలేము, నిజాలు మాట్లాడండి, అవునా కాదా? సో మా తిరుపతి అన్న శేఖర్ అయితే అదే అంటారు, ఎందుకే అంత పెద్ద కారు, మళ్ళీ ఎవరికి కావాలని అడుగుతారు, మనం అనలేము, తలకాయ నొప్పి అని చెప్పేసి. కానీ మనకి కంఫర్ట్ ఉంటుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఇందులో సామాన్ అంతా పెట్టినాం. కొద్ది సామాన్ అనుకుంటేనే నా ఒక్క బ్యాగ్ క్యాన్సిల్ అయినా బోల్డ్ అని బ్యాగులు రెడీ అయినాయి. సో చలో జర్నీ స్టార్ట్ చేద్దాం. సో మా పుట్టింటి వ్లాగ్స్ నచ్చేవాళ్ళు, లైక్ కొట్టేవాళ్ళు, చూసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్లాగ్స్కి అంతమందికి నచ్చుతున్నాయని చెప్పేసి. సో నేను ఎవరో మీ వ్లాగ్స్ అంతగా నచ్చాయి కానీ ఏదో డిఫరెంట్గా ఉంటేని అన్నారు. ఆవిడ ఇంతకు ముందుగా మనకి నెగిటివ్ కామెంట్ చేసింది. సో నాకు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ గురించి ఆలోచించడం అవసరమా? సో లీవ్ చేయండి. తర్వాత పూణే స్టేషన్కి అయితే వచ్చేసామండి. నాకు పూణే స్టేషన్కి వస్తే ఎందుకో చాలా భయం అవుతుంది. అంటే ఏ ట్రైన్ స్టేషన్ అయినా అంతే, అందరు హరిబరిగా ఉంటారు, ట్రైన్లు జుప్ప వస్తూ ఉంటాయి. సో ఎక్కడొచ్చి ఏమవుతుందన్న భయం చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను 3 రోజుల నుంచి ఇదే స్టిక్కర్ని మెయింటైన్ చేస్తున్నా. అన్న వాళ్ళ ఇంటి నుంచి పెట్టుకొచ్చుకున్నా అంటే దాన్ని అట్లే కాపాడుకుంటున్నా, ఎందుకంటే నా ఫేస్కి నాకు అది బాగా అందంగా అనిపిస్తుంది. సో మా కింద బ్యాగ్ పట్టుకున్నాడు, అందరూ ఒక బ్యాగ్ పట్టుకున్నాడు, నేను మాత్రం ఋతుగాడిని పట్టుకున్నాను అనమాట. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. ఎప్పుడైనా ఆలోచించండి, మనం వెళ్తామని టికెట్ బుక్ అయిపోయి వెళ్ళాలని ఈవినింగ్ వరకు అనుకొని సడన్గా ఉండిపోతామని ఫిక్స్ అయితే, అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఫిక్స్ అయితే ఎంత బాగుంటుంది. రెగ్యులర్ కాదు, ఇయర్లీ వన్స్ అట్లా పోతుంది చూడండి, అలాంటప్పుడు ఆ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సో నేను అదే గాల్లో తేలినట్టే ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది పూణే రైల్వే స్టేషన్. పూణేలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్గా కమెంట్ చేయమన్నా కదా, చాలామంది కమెంట్ చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. చేసిన వాళ్ళందరూ సరౌండింగ్లో ఉంటున్న ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. కానీ మీట్ అండ్ గ్రీట్ పెట్టుకుందామంటే అవ్వదు, ఇక్కడ పిల్లలిద్దరిని నేను మేనేజ్ చేయలేను. సో అందుకే మనమేం పెట్టుకోవట్లేదు. ఇన్స్టాలో సెపరేట్గా మెసేజ్ వస్తాయి, అక్క మేము పూణేలోనే ఉన్నాం అక్క, నువ్వు ఉన్న ఏరియా చెప్పవా అక్క అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ కేర్ తీసుకుని మరి మెసేజ్ చేసినందుకు. సో ఇక్కడ ట్రైన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది చూడండి, శేఖర్ కోపంగా ఉండగా నేను అందుకే వేషాలు వేస్తున్నాను. ఇక తర్వాత కూల్ అయిపోయాడండి. కాకపోతే ఏంటంటే ఆయనకి టికెట్ బుక్ అయ్యాక కూడా వద్దన్నది ముందే చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉందనమాట. సో చూస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. చాలాసేపు చెప్పడం మర్చిపోయినా, ట్రైను 9:10కో 9:30కో ఉండేది. మేము 8కి స్టార్ట్ అయ్యాం. 8కి స్టార్ట్ అయ్యాం, ట్రైన్ 1 అవర్ లేట్ అన్నారు. సో అది మన ట్రైన్ కాదు. ట్రైన్ ఇంటికి వచ్చింది తెలుసా, 11కి వచ్చింది. సో 11కి వాళ్ళని దించి మేము మళ్ళీ క్యాబ్ చేసుకొని వెళ్ళిపోయినాం. క్యాబ్కి అడ్డగోలు డబ్బులు అయినాయి. ఆ ఫీలింగ్ నాకు ఎక్కువైపోయింది. అదేంటోనండి, ఈ మధ్య నేను మెచ్యూర్ అయ్యానా ఏంటో నాకు తెలియదు, కానీ నా ఖర్చులు అని ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తాను. అలా అని చెప్పి పీసెడ్ దాన్ని అవ్వలేదు. మన పిల్లల దగ్గర మనం ఏం ఆలోచించాం, ఈ క్యాబ్లోకి పెట్టినప్పుడే చేసింది లేదు పీకింది లేదు, 400-500 ఊరికే పెట్టి పెడుతాం అని ఫీలింగ్ ఉంటుంది. సో పిల్లలకి ఆడడానికి ఎలపాల ఏది ఉండదు, ఎడ పడితే ఆడనే ఆడతారు. సో మొత్తానికి అయితే ఇదండి ఎర్ర బస్ అన్నట్టు ఎర్ర ట్రైన్ వచ్చింది. అండ్ వీళ్ళిద్దరిని ఎక్కించినాం. ఒక పావు గంట ఏమో అవుతుందంటే లోపలికి వెళ్ళి సీట్లు అన్నీ పెట్టేసి సెట్ చేసి మేమైతే వీళ్ళకి బాయ్ చెప్పినాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.